ఈరోజు మనం సింపుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. ఫస్ట్ ఎగ్ని బీట్ చేసుకుందామండి. ఫ్రైడ్ రైస్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ మనం ఎగ్ అయితే వేసుకోవాలి. మామూలుగా అయితే 2 eggs వేయాలి, కానీ పిల్లలకి ఇష్టమని నేను 3 గుడ్లు వేస్తున్నాను. మంచిగా బీట్ చేసేయండి. ఇట్లా బీట్ చేసిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ప్యాన్ మట్టికి మంచిగా వేడిగా ఉంది, హాట్గా ఉండాలి ప్యాన్. ఇందులో ఎగ్ వేసేయండి. ఎగ్ మట్టికి మంచి కుక్ అయిపోవాలి, మాడగొట్టకూడదు, పచ్చిగా కూడా ఉండకూడదు. ఎగ్ని ఫస్ట్ కుక్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసి ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు కాస్త వేగనిద్దాం. అలాగే ప్లెయిన్ రైస్, సోనా మసూరి రైసే, కుక్ చేసిన రైస్. అందులో చికెన్ కర్రీని అంతా మనం మామూలుగా మిక్స్ చేసేసుకున్నాం. బోన్స్ రాకుండా ఓన్లీ పీసెసే కలిపేసుకోండి. ఇలా చికెన్ కర్రీ వేసేసి, ఇది చికెన్ ఫ్రై అండి, చికెన్ కర్రీతో కూడా చేసుకోవచ్చు. మంచిగా ఇట్లా మిక్స్ చేసేయండి రైస్లో. ఇలా మొత్తం రైస్లో చికెన్ కర్రీ మిక్స్ చేసేసుకోండి. కొంచెం కర్రీ తక్కువ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఇదిగోండి, ఇందులో క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ వేసాను. మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఫ్రై కలిపి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేద్దాం. ఇందులో కొంచెం వెనిగర్, కొద్దిగా సోయా సాస్, మరీ ఎక్కువ వేయకండి, లైట్గా వేస్తే సరిపోతుంది. అలాగే అరోమాటిక్ పౌడర్, అందుకే ఇందులో నేను సాల్ట్ వేయట్లేదు. కొంచెం అరోమాటిక్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మనం కుక్ చేసి పెట్టుకున్న ఎగ్ అన్నీ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది, బట్ మన దగ్గర స్ప్రింగ్ ఆనియన్ లేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్. నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే వేడిగా చేసుకున్న అన్నం అయినా పర్వాలేదు, కానీ రైస్ వేసేటప్పుడు మటుకు చల్లగా ఉండాలి. మళ్ళీ ఇలా తాలింపులో వేసాక మళ్ళీ రీహీట్ అవ్వాలన్నమాట. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసి ఒక 2 minutes అలా వదిలేస్తే మళ్ళీ రైస్ వేడవుతుంది. వేడైన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా మీరు తయారు చేసి లంచ్ బాక్స్కి ఇచ్చినా బాగుంటుంది, లేదా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ప్రిపేర్ చేసేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. డిన్నర్కి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా స్పైసెస్ కావాలి అనుకుంటే టేస్ట్ చూసాక కొంచెం ఉప్పు, కారం కూడా మీరు రైస్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఏదైనా కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ని బట్టి అందులో కావాల్సిన ఫ్లేవర్స్ని యాడ్ చేయొచ్చు. మా కర్రీ అయితే మంచి స్పైసీగా ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయలేదు. సింపుల్గా ఇలా తయారు చేసుకోండి. ఒకవేళ చికెన్ కర్రీ మిగిలిన మటన్ కర్రీతో కూడా తయారు చేయొచ్చు. చలో మరి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బై.